విధంగా ఈ రోజు తెలుగుదేశం పరిపాలన ఎలా ఉందంటే, గతంలో జన్మభూమి కమిటీలతో ఆ రోజు పరిపాలన చేస్తే ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని కింద కూర్చోబెడితే దానివల్ల వచ్చిందే వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్. మీరు చేసిన తప్పుల వల్ల వచ్చిందే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పాటు చేసి కేంద్రంలో బీజేపీ ఉంటుంది, డబుల్ ఇంజిన్ సర్కారు నడిస్తే రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పి ఆయన ఒక ఆలోచనతో ఈ రోజు కూటమి గవర్నమెంట్ తీసుకొచ్చాడు ఆయన. మీరేం చేస్తున్నారు? గతంలో జరిగిందే పునరావృతం చేస్తున్నారు. అప్పుడు జన్మభూమి కమిటీలు ఈ రోజు వార్డు ఇన్ఛార్జీల దగ్గరికి వెళితేనే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. అది తెలుగుదేశం వార్డు ఇన్ఛార్జి మళ్ళీ ఎమ్మెల్యే కొనసాగడం జరుగుతుంది. మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అసెంబ్లీలో కూడా ఇదే విధంగా నా నోటీస్కి వచ్చింది జరుగుతుంది. ఒక గ్రామ సచివాలయానికి ఫోన్ చేసి మాకు మన సమస్య ఉందంటే మీ తెలుగుదేశం వార్డు ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళని వెనక దూరమంటున్నారు. ఇది కరెక్టేనా అని ప్రశ్నిస్తుంది భారతీయ కాపుసేన. ఇప్పుడుంది కూటమి ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా అని కూడా ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇవాళ కాపులంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల కాపులు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చారు. అంతేగాని కాపులు ఓట్లు లేకుండా మీరేం అధికారంలో రాలా. ఇప్పుడున్న మినిస్టర్లైనా సరే, కానీ కాపులకు వచ్చేసరికి మాత్రం మీరు ఎక్కడా కూడా న్యాయం చేయట్లా. రేపు రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాపుల సత్తా ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూడబోతున్నారని భారతీయ కాపు సేన హెచ్చరిస్తుంది కూటమి ప్రభుత్వాన్ని.